ఎన్‌బీకే 109 చిత్రం పాన్ ఇండియన్ చిత్రమా? ఎన్ని లాంగ్వేజెస్‌లో రూపొందుతుంది? అసలు మరి మొన్న 'గ్లిమ్స్' రిలీజ్ అయినప్పుడు ఓన్లీ తెలుగులో రిలీజ్ చేశారు గదా! సో, అసలు ఏంటి మ్యాటర్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో, అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పాన్ ఇండియా చిత్రంగా 'ఎన్‌బీకే 109' రూపొందుతుంది అంటూ వార్తలొస్తా ఉన్నాయి. ఎందుకు ఈ వార్తలు ఇలా హల్చల్ అవుతున్నాయంటే, ఊర్వశి రూటెల్లా గారు ఈ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే గదా! సో, ఈ చిత్రంలో తను యాక్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ స్టోరీ పెడతా ఉంటారు. సో, అలా రీసెంట్‌గా వచ్చినటువంటి 'గ్లిమ్సీ'ని మై నెక్స్ట్ మూవీ విత్ నందమూరి బాలకృష్ణ గారు 'ఎన్‌బీకే 109' సో, బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ అనే విధంగా తను మెన్షన్ చేశారనమాట ఆ స్టోరీలో. అంటే తను మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఈ మూవీ పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో తెరకెక్కుతుంది అంటూ ఒక క్లారిటీ అయితే వస్తా ఉంది. సో, మరి ఎందుకు మొన్న రీసెంట్‌గా 'గ్లిమ్సీ' అనే ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్‌లో వదిలారా ఫ్యాన్స్ కోసము? సో, ముందు ఇంకా చాలా పెద్దగా ప్లాన్ చేశారా? పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో అంటే ఎన్ని లాంగ్వేజెస్‌లో వస్తుంది? అండ్ ఇందులో వేరే హీరో కూడా యాక్ట్ చేస్తున్నారా? ఏంటి అనేది తెలియాలి. ఇంకొంచెం క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో, అంటిల్ ద ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేదాకా అయితే మనకు ఈ మూవీకి సంబంధించిన క్లియర్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. సో, చూద్దాం మరి ఎలక్షన్ కంప్లీట్ అయ్యాక బాలయ్య బాబు గారు తిరిగి మరీ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేశాక ఆ అప్డేట్స్ అనేవి వస్తాయనైతే వెయిట్ చేసి చూడాల్సిందే మరి.